కనకారెడ్డి సార్ ప్రిపేర్ చేసిన బుక్ చాలా డెప్త్ ఉంది. ఇంకా అసలు ఆ క్వశ్చన్ పేపర్తో కంపేర్ చేస్తే బుక్ చాలా డెప్త్. అలా ఎవరైతే నాన్ స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో, ఎవరైతే ఫస్ట్ ప్రిపేర్ అయ్యారో, ఈవెన్ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేసి ఒక 5 months కూడా కాలేదు, వాళ్ళు కూడా జాబ్స్ కొట్టారు. వెల్కమ్ టు ఇన్సైడ్ స్టాటిస్టిక్స్ అకాడమీ. గతంలో 2018లో టీజీపీఎస్సి 2018 టీజీపీఎస్సిలో అప్పుడు జోన్ 6, జోన్ 5 అని 2 జోన్స్ మాత్రమే ఉండే. ఆ జోన్స్లో స్టేట్ 20 ర్యాంక్ సాధించిన మన సైదుల్ సార్ ఇప్పుడు ఆ సార్ వచ్చేసి తన అమూల్యమైన సందేశాన్ని మనం మీ అందరి కోసం తన అమూల్యమైన కొన్ని వాక్యాలని మీ ముందుకు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్ సార్. సార్ వచ్చేసి 2018లో ఏఎస్ఓ ర్యాంకర్, జోన్లో 4th ర్యాంకర్, స్టేట్లో 20 ర్యాంకర్. అంటే ఇలాంటి ఎంతోమంది మన ఇన్సైడ్ స్టాటిస్టిక్స్ అకాడమీ ద్వారా కొన్ని వందల మంది ఏఎస్ఓలుగా తీర్చిదిద్దిన సంస్థ ఇన్సైడ్ స్టాటిస్టిక్స్ అకాడమీ. అది మన కనకారెడ్డి సార్ ఆధ్వర్యంలో ర్యాంకులు సాధించినటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఏపీపీఎస్సిలో కానీ టీజీపీఎస్సిలో కానీ ర్యాంకులు సాధించి ఈరోజు ఉన్నత స్థానంలో నిలబెట్టడం జరిగింది. అది కేవలం మన కనకారెడ్డి సార్ ఆధ్వర్యంలో తన అమూల్యమైన కోచింగ్ను వీళ్ళకు అందించడం జరిగింది. ఇప్పుడు తన అనుభవాలను మీ ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. ఎప్పుడు ఈ సందర్భం రాలేదు షేర్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ. అయితే అందరికీ నమస్కారం అండి. నా పేరు సైదులు, నేను ఖమ్మం డిస్టిక్ నుంచి. సో ఇక్కడే నేను ఎంఎస్సి అప్లైడ్ స్టాటిస్టిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేశాను. సో ఆఫ్టర్ దట్ స్టాటిస్టిక్స్ మీద ఉన్న ఇష్టంతో మనకి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే ఒక పోస్ట్ ఉంటుంది. సో మన సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటుందని చెప్పేసి కంప్లీట్గా గ్రూప్స్కి కొంచెం భిన్నంగా అయినా సరే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామ్స్ మీదనే ప్రిపేర్ అవుదామని దాని మీదనే కూర్చున్నాం. చాలా అటెంప్ట్స్ 2011, 12, దాని తర్వాత 12 తర్వాత మళ్ళీ డైరెక్ట్ 18లోనే వచ్చింది నోటిఫికేషన్, మళ్ళీ ఎప్పుడు లేదు. అయితే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే 2011 టైంలో ప్రిపేర్ అయినా 2012 టైంలో ప్రిపేర్ అయినా సరే మనకి ఏఎస్ఓ జాబ్కి ప్రిపేర్ అవ్వడానికి ఒక పర్టికులర్ బుక్ అంటూ లేదు. ఆ పర్టికులర్ బుక్ అంటూ లేక మనం ఈ స్టాటిస్టిక్స్ చదవాలంటే ఆ ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఒక బుక్, తర్వాత ఈ శాంప్లింగ్ థియరీ కావాలంటే దానికి ఒక బుక్, అట్లా ఒక 3-4 రకాలైన బుక్స్ అన్నిటినీ మేమే నోట్స్ అంతా ప్రిపేర్ చేసుకొని చదవాల్సి వచ్చింది 2011, 2012 కూడా. దాని తర్వాత కనకారెడ్డి సారు ఎప్పుడైతే ఈ ఏఎస్ఓ కోచింగ్ స్టార్ట్ చేశారో ఈ 2018 బ్యాచ్కి సార్ ఒక ఎక్సలెంట్ బుక్ ప్రిపేర్ చేశారు. ఎంత అంటే ఆయన నిద్రలేని రాత్రులు గడిపిండు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఉన్నాను, ఆ బుక్ ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా నేనున్నాను, సార్తో పాటు నేనున్నాను. అన్ని బుక్స్ ఎన్ని అంటే మన వాళ్ళు మన స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది, దీని నుంచి ఒక్క బిట్ కూడా బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ తాపత్రయం ఎందుకు పడ్డారంటే ఒకప్పుడు ఏఎస్ఓకి ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్తో పాటు సెకండ్ పేపర్లో కామర్స్ రాయొచ్చు, ఎకనామిక్స్ వాళ్ళు ఎకనామిక్స్ రాయొచ్చు, కంప్యూటర్ సైన్స్ రాసే వాళ్ళు కంప్యూటర్ సైన్స్ రాయొచ్చు, మ్యాథ్స్ రాసే వాళ్ళు మ్యాథ్స్ రాయొచ్చు, ఎకనామిక్స్ రాసే వాళ్ళు ఎకనామిక్స్ రాయొచ్చు, స్టాటిస్టిక్స్ వాళ్ళు స్టాటిస్టిక్స్ రాయొచ్చు. అంటే సెకండ్ పేపర్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం ప్రిపేర్ చేయబోయే బుక్ అనేది ఒక క్యాండిడేట్ మనల్ని నమ్మి మన బుక్ చదువుతున్నాడు అని అంటే ఈ బుక్ నుంచి క్వశ్చన్ అనేది రాకుండా ఉండకూడదు. అలా ఉండాలి అని చెప్పేసి చాలా కొన్ని నెలలు శ్రమించారు కనకారెడ్డి సార్ ఆ బుక్ కోసం. ఎంత ఎక్సలెంట్గా ప్రిపేర్ చేశారనంటే నాకు తెలిసినంత వరకు అయితే అందులోంచి బిట్టికి వెళ్ళదు, అంత డెప్త్గా ఉంటుంది. ఏ టాపిక్ తీసుకున్నా సరే అది దాని ఇంట్రడక్షన్ నుంచి మొదలు పెడితే అది ఏఎస్ఓ అనకూడదు, ఇంకా దాని పైన ఎగ్జామ్కి పనికొచ్చేంత విధంగా ఉంటుంది కనకారెడ్డి సార్ ప్రిపేర్ చేసిన బుక్. సో ఆ బుక్ అనేది 2018 నోటిఫికేషన్లో చాలామందికి ఉపయోగపడదు. ఎక్కువ చెప్పాలంటే నాన్ స్టాటిస్టికల్ వర్క్ అంటే ఇప్పుడు లైక్ బీకామ్ చేసి వస్తారు,
ఇప్పుడు మేము బీఎస్సీ స్టాటిస్టిక్స్, ఎంఎస్సీ స్టాటిస్టిక్స్, మాకు తెలుసు అంటే సబ్జెక్ట్లో ఏ పుస్తకంలోకి వెళ్తే ఏ టాపిక్ దొరుకుతుంది అనేది మాకు తెలుస్తుంది. బట్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి స్టాటిస్టిక్స్ తెలియదు కాబట్టి వాళ్ళకి ఒక అద్భుతమైన బుక్ అయింది, ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టగలిగారు. ఇప్పుడు మేము 2010 నుంచి ప్రిపేర్ అయ్యాం. 2010 నుంచి ప్రిపేర్ అయితే ఈ ఆప్షనల్ పేపర్ వల్ల 2011, 2012 మనకు బుక్ సరిగ్గా లేకపోవడం, ఆ ఆప్షనల్ పేపర్స్లో ఎకనామిక్స్ వాళ్ళు, ఈ మ్యాథమెటిక్స్ వాళ్ళకి మంచి మెటీరియల్ ఉండి క్వశ్చన్స్లో కూడా కొంచెం మన 2012లో చాలా టఫ్గా రావడం, మిగతా వాళ్ళది కొంచెం ఆప్షనల్ పేపర్ ఈజీగా రావడం, వేరే సబ్జెక్ట్ వాళ్ళే మ్యాక్సిమం జాబులు కొట్టారు. ఏదో ఆప్షనల్ స్టాటిస్టిక్స్ కాకుండా వేరే పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ కొట్టారు. దాని తర్వాత ఎప్పుడైతే ఈ బుక్ వచ్చిందో, ఈ బుక్ రావడంతో పాటు దాని తర్వాత ఏం చేశారంటే సెకండ్ పేపర్ని కామన్ పేపర్ చేశారు, స్టాటిస్టిక్స్ అని పెట్టారు. ఆ స్టాటిస్టిక్స్ని కూడా డెప్త్కి ఇవ్వలేదు, బేసిక్స్ ఇచ్చారు. ఆ బేసిక్స్ ఇవ్వడం వల్ల కనకారెడ్డి సార్ ప్రిపేర్ చేసిన బుక్ చాలా డెప్త్ ఉంది. ఇంకా అసలు ఆ క్వశ్చన్ పేపర్తో కంపేర్ చేస్తే బుక్ చాలా డెప్త్. అలా ఎవరైతే నాన్ స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో, ఎవరైతే ఫస్ట్ ప్రిపేర్ అయ్యారో, ఈవెన్ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేసి ఒక 5 months కూడా కాలేదు, వాళ్ళు కూడా జాబ్స్ కొట్టారు. అంటే ట్రైనింగ్లో కలిసారు. చాలామంది రీసెంట్గా పీజీ కంప్లీట్ చేసి డిగ్రీస్ కంప్లీట్ చేసి బయటకు వచ్చి ఏం ప్రిపేర్ అయ్యారు మీరంటే ఇట్లా కనకారెడ్డి సార్ బుక్ ప్రిపేర్ అయ్యాం, కనకారెడ్డి సార్ బుక్ ప్రిపేర్. మ్యాక్సిమం 2018 బ్యాచ్లో ఈ ఎవరైతే జాబ్ కొట్టారో వాళ్ళల్లో నాకు తెలిసినంత వరకు ఒక 70% కనకారెడ్డి సార్ బుక్ లేని వాళ్ళు లేరు ఎవరు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఈ బుక్ సరిపోతుందా లేదా అని అనుకొని ఇంకేదో బుక్స్ కోసం వెళ్ళి వెతికి మన టైం అంతా వేస్ట్ చేసుకోకుండా అంతకు మించి పోదనేది మా ఉద్దేశం. 2012 పేపర్ అనేది చాలా ఏదో పిహెచ్డి ఎంట్రన్స్కి పెట్టిన విధంగా ఇచ్చాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అంత టఫ్ వస్తే రేపు మన స్టూడెంట్స్ ప్రాబ్లం అవుతుందేమో, జాబ్స్ రాకుండా మిస్ అవుతారేమో అని ఉద్దేశంతో ప్రిపేర్ చేశారు. అయితే మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఏఎస్ఓ నోటిఫికేషన్ కోసం మేము టీజీపీఎస్సితోని పోరాడి ఒక్క పేపర్ పెట్టండి, అందరు లాస్ అవుతున్నారు, ఒక్కళ్ళు కాదు. ఎకనామిక్స్ హార్డ్గా ఇచ్చి స్టాటిస్టిక్స్ ఈజీగా ఇస్తే ఎకనామిక్స్ వాళ్ళు లాస్ అవుతారు, లేదా అది ఈజీగా ఇచ్చి మాకు హార్డ్గా ఇస్తే మేము లాస్ అవుతాం. ఇలా చాలా డిస్కషన్ చేసిన తర్వాత మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది లాస్ట్ టైం అనేది చాలా పెద్ద నోటిఫికేషన్, 474, చాలా పెద్ద నోటిఫికేషన్ అది. దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ ఒకవేళ చిన్నది కావచ్చు, అది మేబీ ఏపీలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, చిన్నదే కావచ్చులే. కానీ ఏఎస్ఓ జాబ్ అనేది ఎంత బాగుంటుందనంటే మనం ఇప్పుడు కొన్ని సంవత్సరాల పాటు మన ఫ్యామిలీని వదిలేసి ఫైనాన్షియల్ ఇబ్బందులు పడుతూ తిండి సరిగ్గా తినక హాస్టల్లో పెట్టింది తిని ఇక్కడ కూర్చొని మనం చదువుతాం జాబ్ రావాలని. దేనికోసం? సరే నేను ఒక 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడ్డా, ఆఫ్టర్ దట్ నాకు జాబ్ వస్తే నా లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది, నాకంటూ ఒక సమాజంలో ఒక గౌరవం ఉంటుందనే ఒక ఉద్దేశంతో మనం ఈ ఫీల్డ్లోకి వస్తాం మ్యాక్సిమం. సో ఇప్పుడు ఇది ఏదైతే మనం పాయింట్స్ అనుకొని వస్తున్నామో దానికి 100కి 1000% సాటిస్ఫాక్షన్ ఏఎస్ఓ జాబ్లో దొరుకుతుంది. అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది జాబ్. ఏఎస్ఓ జాబ్ స్ట్రక్చర్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. మనకి పబ్లిక్ రిలేషన్గా ఏముండదు, మనదంతా బ్యాక్ టు ది స్క్రీన్ ఉంటుంది వర్క్ అంతా. సో కాబట్టి మనకి పబ్లిక్ రిలేటెడ్ ఎప్పుడు డైరెక్ట్గా ఉంటుందో అప్పుడు ప్రెషర్ ఉంటుంది. సో మన వర్క్ అంతా పబ్లిక్ రిలేటెడ్ కాదు కాబట్టి మనం చేసుకోబోయే సర్వేలు కానీ ఏదైనా అంతా బ్యాక్ టు ది స్క్రీన్ కాబట్టి మనకు ప్రెషర్ ఉండదు. తర్వాత డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందనంటే చాలా డిపార్ట్మెంట్స్లో ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ పై ఆఫీసర్లు బిహేవ్ చేసే విధానం ఒకలాగా ఉంటుంది. బట్ ఈ మన ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటాం మనం, ప్లానింగ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్లానింగ్ అంటాం. ఇక్కడ అలా ఉండదు. మన డిపార్ట్మెంట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా సరే అందరూ ముందుండి ఎంప్లాయీస్తోని ఉండే డిపార్ట్మెంట్. మీకు అందరికీ తెలుసో తెలియదో మరి జాబ్ స్ట్రక్చర్ గురించి. మనం ఇప్పుడు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అంటున్నాం ఏపీలో. మన దగ్గర కూడా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎంపీఎస్ఓ చేశారు, మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని చేశారు. సో అదే మనకు డైరెక్టరేట్ ఉంటుంది, మన డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అని స్టేట్ లెవెల్లో ఒక ఆఫీస్ ఉంటుంది. అక్కడ కూడా ఈ ఎంపీఎస్ఓస్ ఉంటారు, కానీ వాళ్ళని ఏఎస్ఓస్ అని అంటారు. ఎవరైతే మండల్ లెవెల్లో వర్క్ చేస్తారో వాళ్ళని మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ అంటారు.
మన పొజిషన్ వచ్చేసి రెవెన్యూ ఆఫీస్లో ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్లోనే మన ప్లేస్ ఉంటుంది. కానీ మనం డిపార్ట్మెంట్ వేరే, మనం వర్క్ చేయాల్సింది వెళ్ళేసి ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చొని వర్క్ చేయాలి. సో అక్కడ కూర్చుంటాం, బట్ మనం రెవెన్యూ వర్క్స్ ఏమి చేయం. మన డిపార్ట్మెంట్ కొన్ని వర్క్స్ ఇస్తుంది. ఆ వర్క్స్ని మనం అక్కడ మనకంటూ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ ఎవరు ఉండరు కాబట్టి మనకి ఇప్పుడు ఎవరైతే విఆర్ఓలు ఇప్పుడు జీపీఓలు వచ్చారో వీళ్ళతోనే మనకు కావాల్సిన వర్క్స్ని అటు పంచాయత్ సెక్రటరీలు కావచ్చు, అంటే ఏ డిపార్ట్మెంట్తో వర్క్ ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ హెడ్తోని కోఆర్డినేట్ అయ్యి ఆ వర్క్ను కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం మనం. ఇది మన డ్యూటీలో ప్రధానంగా వచ్చేసి మనం ఫస్ట్ చేసే డ్యూటీ రెయిన్ఫాల్ స్టాటిస్టిక్స్ అంటాం. మనం రెయిన్ఫాల్ కలెక్ట్ చేస్తాం. ప్రతిరోజు మనం న్యూస్లో చూస్తాం, ఈరోజు 10 సెంటీమీటర్ల వర్షం పడింది, హైదరాబాద్లో 16 సెంటీమీటర్ల వర్షం పడింది అనేది. ప్రతిరోజు కూడా ఏఎస్ఓ ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు, అది 365 డేస్ ఈవెన్ లీవ్లో ఉన్నా సరే 365 రోజు కూడా రెయిన్ఫాల్ స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేస్తాం. మనకి మండల్ లెవెల్లో రెయిన్ గేజెస్ అని ఉంటాయి. ఆ రెయిన్ గేజెస్లో ఏదైతే వర్షం పడుతుందో అక్కడ డిపాజిట్ అవుతుంది వాటర్ అనేది, దాన్ని మనకి ఒక 20 mm గ్లాస్ రెయిన్ గేజ్ ఉంటుంది. మనం వెళ్ళి మాన్యువల్గా దాంట్లో పోసేసి ఎన్ని సెంటీమీటర్స్ వర్షం పడింది అనేది మన డైరెక్టర్ మన డిపార్ట్మెంట్కి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం. వాళ్ళు దాన్ని ఐఎండీకి పంపిస్తారు. ఆ ఐఎండీ వాళ్ళు కూడా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ అని ఆటోమేటిక్గా మనం మాన్యువల్గా మెజర్ చేస్తాం, అవి ఆటోమేటిక్గా కూడా రెయిన్ఫాల్ మెజర్ చేస్తాయి. ఒక మండలంలో 2-3 ఆటోమేటిక్ వెదర్ ఉంటే మన దగ్గర ఒక మాన్యువల్, మొత్తం 3 కలిపి వాళ్ళు యావరేజ్ చేసి మనకి న్యూస్లో చెప్తారు ఇన్ని సెంటీమీటర్ల వర్షం పడిందని. అంటే మనం ఏఎస్ఓ డ్యూటీ అనేది రెయిన్ఫాల్ స్టాటిస్టిక్స్తో మొదలైంది. రెయిన్ఫాల్ మెజర్ చేయడం చాలా ఉంటుంది. రెయిన్ఫాల్ స్టాటిస్టిక్స్ అంటే దాన్ని బేస్ చేసుకొని చాలా ప్లానింగ్స్ చేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం రీసెంట్గా ఎల్నినో అని మొత్తుకుంటున్నారు, వర్షాలు లేవు. మొన్నే అడుగుతారు, ఏమైంది వర్షం ఎంత పడ్డది, అసలు నార్మల్ రెయిన్ఫాల్ ఎంత ఉంది, అసలు ఈ నెల ఎంత పడ్డది, ఎక్సెస్ ఉందా, డెఫిషియెంట్ ఉందా, ఎలా ఉంది, నార్మల్ ఉందా, ఇవన్నీ మనమే ఇస్తాం. దాంతోపాటు క్రాప్ స్టాటిస్టిక్స్ చేస్తాం మనం. అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏ క్రాప్స్ ఎంత పడుతున్నాయి, ఏ క్రాప్ ఎంత ఏరియా పడ్డది, కాటన్ ఎంత పడ్డది, ప్యాడీ ఎంత పడింది, చిల్లీస్ ఎంత పడింది, ముందస్తు తీసుకుంటాం ఎంత పడవచ్చు. ఇప్పుడు పడ్డది వాళ్ళు ఇస్తారు, మనం ఏం చేస్తామంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ ద్వారా ఆ గ్రామాల్లో ఉన్న రైతుల్ని అడిగి ఈసారి అసలు కాటన్ ఎంతమంది వేయబోతున్నారు, పత్తి మిర్చి ఎంతమంది వేయబోతున్నారు, వరి ఎంతమంది వేస్తారు, ఇట్లా అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ అడ్వాన్స్ మనం కలెక్ట్ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తూ ఉంటాం మనం. ఈ అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ అంటాం. దాంతోపాటు మనం క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ అని చేయాల్సి వస్తుంది. క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఇప్పుడు ప్యాడీ వేశారు, వరి వేశారు, గవర్నమెంట్కి తెలియదు కదా ఎంత ఈల్డ్ వస్తుందో. ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఈల్డ్ రాకపోవచ్చు, ఎంత ఈల్డ్ వస్తుందో గవర్నమెంట్కి తెలియదు. మనం ఏం చేస్తామంటే ముందే అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇవ్వాలి మనం. అంటే గవర్నమెంట్ మార్కెట్ మేనేజ్మెంట్ కోసం కావచ్చు, వాళ్ళ గిట్టుబాటు ధర ఇస్తే ఎంత ఫండింగ్ అనేది పక్కన పెట్టుకోవాలనేది తెలియదు కదా. సో అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇవ్వాలి, ఇంత ఈల్డ్ రావచ్చు ఈ మండలం నుంచి, ఈసారి వరి ఇన్ని క్వింటాలు రావచ్చు, పత్తి ఇన్ని క్వింటాలు రావచ్చు, మిర్చి ఇన్ని క్వింటాలు రావచ్చు అని ముందస్తుగా మనం ఇవ్వాలి. అది ఇవ్వాలంటే అసలు ఆడ ఎంత పండుతుందో మనకు తెలియాలి కదా. సో దానికోసం ఏం చేస్తామంటే క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఒక మండలానికి ఒక 2-3 విలేజ్లు సెలెక్ట్ చేస్తారు. అలా మనకు ఒక 2 విలేజ్లు ఇస్తే ఒక 2 విలేజ్లని అగ్రికల్చర్ వాళ్ళకి ఇస్తాం. సగం మనం, సగం అగ్రికల్చర్ వాళ్ళు చేస్తారు. ఏఈఓస్ ఇచ్చేసి ఒక విలేజ్లో వరి పొలాన్ని 2 రైతులు సెలెక్ట్ చేయండి, పత్తికి 2 సెలెక్ట్ చేయండి, మిర్చి 2 సెలెక్ట్ చేయండి. అంటే ఆ మండలంలో పండే పంటలను బట్టి అక్కడ సెలెక్షన్ ఉంటుంది. అలా ఆ సెలెక్షన్ కూడా ఇప్పుడు సార్ చెప్తుంటారు మీకు, శాంప్లింగ్ టెక్నిక్స్ అంటారు, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటాం మనం. ఆ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ పద్ధతిలో టోటల్ సర్వే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, అందులో మనకు ర్యాండమ్ నెంబర్స్ ఇస్తారు డిపార్ట్మెంట్ నుంచి. సో ఆ ర్యాండమ్ నెంబర్స్ ద్వారా సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ చేసి ఆ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో ఏ సర్వే నెంబర్ వచ్చిందో ఆ సర్వే నెంబర్ ఫార్మర్ ఎవరో ఆ ఫార్మర్ కాడికి పోయి చేస్తాం. దీన్ని సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటాం. ఎందుకు సార్ మరి ఇదంతా ర్యాండమ్ నెంబర్ ఎందుకు తీసుకొని చేయాలి అని అంటే, నేనేం చేస్తా, నాకు అట్లా ర్యాండమ్ నెంబర్ ఇవ్వకపోతే, మీకు సబ్జెక్ట్లోకి వస్తున్నా, ర్యాండమ్ నెంబర్ ఇవ్వకపోతే నేనేం చేస్తా, నా మండల ఆఫీస్ దగ్గరలో ఉందని ఏదో ఒక ఫీల్డ్ దగ్గరికి వెళ్తా, అది బాగా పండొచ్చు, ఆయన బాగా పండింది, ఇంకా వేరే చోట్ల అసలు మంచిగా పండలేదు, అప్పుడు ఏమైంది, శాంప్లింగ్ ఎర్రర్ అయిపోయింది. మనం మాట్లాడతాం బయాస్ అయిపోయింది, శాంప్లింగ్ ఎర్రర్ అయిపోయింది. సో ర్యాండమ్ శాంప్లింగ్ ఉండాలి ఏదైనా. అట్లా ఒక్కొక్క మండలానికి 4 విలేజ్లు కావచ్చు, 5 విలేజ్లు కావచ్చు, అట్లా ర్యాండమ్గా తీసుకొని ముందే, ఇప్పుడు కాటన్ ఉంది ఒకసారి వస్తుందా, 4-5 సార్లు తీస్తారు. సో ఆయన
ఫార్మర్ కాంటాక్ట్ అయ్యండి, పత్తి ఎప్పుడు తీస్తున్నారండి మీరు? నేను రేపు తీస్తున్నానండి. రైట్, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాం మనం. ఏం చేస్తాం, ఇది ఫీల్డ్ అనుకుంటే ఆ ఫీల్డ్లో మనం ఒక ప్లాట్ సెలెక్ట్ చేస్తాం, మళ్ళీ ర్యాండమ్గానే, మన ఇష్టం వచ్చిన దగ్గర తీయడం కాదు, మళ్ళీ అది ఎర్రర్ అవుతుంది. ర్యాండమ్ నెంబర్స్ ద్వారా సాలు లెక్క పెట్టుకుంటూ వెళ్ళి పలానా సాల్ దగ్గర నుంచి చేయాలంటారు. ఒక కుంట పత్తి అయితే ఒక కుంట తీసుకొని ఆ కుంట వరకు ఎంత ఈల్డ్ వస్తుందో తీసుకొని ఆ ఈల్డ్ ద్వారా ఒక కుంటకి ఇంత వస్తే ఒక ఎకరానికి ఎంత వస్తుంది, మండలం మొత్తం పంట ఎంత వేశారు, ఇప్పుడు ఈ ఫస్ట్ పికింగ్కి ఈ మండలం మొత్తం కాటన్ ఎన్ని క్వింటాలు రావచ్చు అనేది మనం ఎస్టిమేట్స్ ఇస్తాం. సో దాన్ని బట్టి వాళ్ళు మార్కెట్స్ మేనేజ్మెంట్ చేసుకుంటారు, అంత యూజ్ ఉంటుంది. అదేవిధంగా ఫండ్స్ కూడా, ఇది క్రాప్ ఎస్టిమేషన్ సర్వే అంటారు మనం. సో క్రాప్ ఎస్టిమేషన్ సర్వేస్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా రకరకాల సర్వే, స్టేట్ గవర్నమెంట్ సర్వేస్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ సర్వేస్ కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా మనం పాపులేషన్ సెన్సస్ చేసాం. పాపులేషన్ సెన్సస్ మొత్తం మన యాక్చువల్గా ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ కలెక్టర్ గారు, మన చార్జ్ ఆఫీసర్ ఎంఆర్ఓ గారు అయినప్పటికీ మండల లెవెల్లో నోడల్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనమే వర్క్ చేస్తాం, ఏఎస్ఓనే. ఈవెన్ ఎన్యూమరేటర్స్ అంటే టీచర్స్ని రిక్రూట్ చేసుకున్న కానుంచి, వాళ్ళకి ఆ సెన్సస్లో ఉన్న షెడ్యూల్ మొత్తం ట్రైనింగ్ ఇచ్చిన కానుంచి, వాళ్ళని ఫీల్డ్కి పంపించడానికి బ్లాక్స్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి, వాళ్ళు ఫీల్డ్లో సర్వే చేసి వచ్చిన తర్వాత, అంటే ఎవ్రీథింగ్ కూడా ఏఎస్ఓనే చూసుకుంటాడు సెన్సస్ వర్క్ అంతా. అలాగే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు ఎకనామిక్ సెన్సస్ చేస్తుంటాయి, లేకపోతే కొన్ని టూరిజం గురించి సెన్సస్ చేస్తుంటాయి. ప్రతి సంవత్సరం సోషియో ఎకనామిక్ సర్వేలను వస్తూ ఉంటాయి. ఆ సర్వేలు కూడా మనం చేస్తూ ఉంటాం. అంటే మన మండలానికి ఒక పలానా విలేజ్ అని వాళ్ళు సెలెక్ట్ చేస్తుంటారు. ఆ సర్వేస్ కూడా మనం ఇల్లు తిరిగి చేస్తూ ఉంటాం. ఇలా రెయిన్ఫాల్ స్టాటిస్టిక్స్తో మొదలు పెడితే ఈ క్రాప్ స్టాటిస్టిక్స్ కావచ్చు, ఈ క్రాప్ ఎస్టిమేషన్ సర్వేస్ కావచ్చు, ఈ రెగ్యులర్ సోషియో ఎకనామిక్ సర్వీస్ కావచ్చు, ఈ ప్రతి 10 సంవత్సరాలకు వచ్చే సెన్సస్ కావచ్చు, తర్వాత గుండు పిన్ను ప్రైస్ కానుంచి ప్రైస్ స్టాటిస్టిక్స్ అంటాం మనం. ప్రతి ప్రైస్ ఇవాళ మనం మీకు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళే ప్రతి వస్తువు యొక్క ప్రైస్ కూడా అది స్టాటిస్టిక్స్ ఏఎస్ఓనే కలెక్ట్ చేసేది. మనమే ఒక మండలానికి ఒక రకమైన ప్రైసెస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు కామేపల్లి అనే మండలం చేశాను ఖమ్మంలో. అక్కడ ఒక పెద్ద సంత ఉంటుంది, పండితాపురం సంత అని. చాలా రేరుగా ఉంటాయి అంత పెద్ద పెద్ద సంతలు. ఏది యానిమల్స్ సంతలు అంటాం కదా. అక్కడ లైవ్ స్టాక్ ప్రైసెస్ అనేది ఉంటుంది. అంటే ఈ గొర్రెలు ఎంత రేటు ఉంటాయి, బర్రెలు ఎంత రేటు ఉంటాయి, మేకలు ఎంత రేటు ఉంటాయి, పిగ్స్, ఇలాంటివి. ఆ ప్రైసెస్ కానుంచి, మీట్ ప్రైసెస్ కానుంచి, కిరాణం సరుకుల ప్రైసెస్ కానుంచి, అంతే చెప్తున్నాను కదా, గుడ్డు పిన్ని ప్రైస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మొత్తం అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ కలెక్ట్ చేసేది. మనం చూస్తాం కదా జీడిపి, జిఎస్డిపి అని గవర్నమెంట్ ప్రవేశపెడుతుంది అంటాం. అది కంప్లీట్గా మన డిపార్ట్మెంట్లో తయారు చేసి పంపించేది. ఇలా ఇవన్నీ ఎవరికైనా తెలుసా? అందుకే నన్ను బ్యాక్ టు ది స్క్రీన్ అన్నాను. మన వర్క్ అంతా బ్యాక్. ఏఎస్ఓ అని అంటే ఒకప్పుడు యాక్చువల్ నేను జాయిన్ అయిన టైంలో నాకు తెలియదు అసలు ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది నా పోస్ట్ అని. తెలియదు, ఏదో ప్రిపేర్ అవుతున్నాం, మనకు చెప్పేవాళ్ళు లేరు. అప్పుడు స్మార్ట్ ఫోన్స్ లేవు. 2010 కనకారెడ్డి సార్ నేను క్లాస్మేట్స్, ఎంఎస్సి క్లాస్మేట్స్. మాకు స్మార్ట్ ఫోన్స్ లేవు, ఏమీ లేవు, కీప్యాడ్ ఫోన్స్ లేదు. ఏఎస్ఓ అని అంటే అసలు ఎక్కడ ఉంటాడు తెలుసుకునే ఆలోచన కూడా రాలే. తర్వాత మేము వెళ్ళే టైంకి మండలాలన్నీ ఖాళీగా ఉండేది. కాబట్టి ఏఎస్ఓ అంటే చాలామందికి తెలియదు. బట్ ఇప్పుడు ఏఎస్ఓ అంటే ఏంటి, అసలు ఏఎస్ఓ ఏంది, మండల లెవెల్లో ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఒక అధికారి ఉన్నాడు, ఆయన ఇది చేస్తాడు, ఇలాంటి వర్క్ చేస్తాడని ఇప్పుడు అటు ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, అన్ని స్టేట్స్ తెలిసిపోయింది. మీరు ప్రిపేర్ అయ్యే జాబులలో మీకంటూ కొంచెం రూట్, కొంచెం ప్రశాంతంగా కొడడానికి ఉన్న రూటు ఏఎస్ఓ. అది 100 జాబులే పడినివ్వండి, 150 జాబులైనా పడినివ్వండి, మీరు అంత స్ట్రాంగ్గా కూర్చోండి. కనకారెడ్డి సార్ బుక్ అనేది ఎక్సలెంట్. అది మీరు చూస్తానంటే మీకు ఐడియా ఉండి ఎఫ్ఎంఎస్ఐ చూసుకుంటే పర్వాలేదు, కానీ మీరు అది చూసినా మళ్ళీ ఫైనల్గా వచ్చేసి దానికంటే ఎక్కువ దొరికేది కూడా మనకి ఇక్కడే. నేను ఇప్పుడు సార్తో పాటు నేను క్లాస్మేట్ అయినా సరే నేను వచ్చి సార్ క్లాసెస్ తినేవాడిని గ్యాప్లో. అప్పుడు ఇన్స్టిట్యూట్ ఇన్సైట్స్ అక్కడ ఉండేది, నేను కూడా వచ్చి వినేవాడిని. చాలా బాగుంటుంది, జాబ్ పరంగా బాగుంటుంది, మీకు టైం ఫ్లెక్సిబిలిటీ కూడా బాగుంటుంది, డిపార్ట్మెంట్ బాగుంటుంది. నా సజెషన్ అయితే మీరు కనకారెడ్డి సార్ చెప్పే పాయింట్ టు పాయింట్ని ఫాలో అవ్వండి. స్టాటిస్టిక్స్ మీరు ఎంత మ్యాక్సిమం స్కోర్ చేయగలిగితే అంత చేయండి. జనరల్ స్టడీస్ని అదేవిధంగా జనరల్ స్టడీస్లో కూడా ఇప్పుడు నేను జనరల్ స్టడీస్లో వీక్, నేను స్టాటిస్టిక్స్ చేయగలుగుతా. నేను జనరల్ స్టడీస్ ఏమనుకుంటాను, నేను కనీసం ఆయన కాంపిటీషన్ ఇవ్వడానికి ప్రయత్నించాలని అనుకుంటా.
స్టాటిస్టిక్స్ ఏం చేయాలనుకుంటా, నా దగ్గరికి ఎవ్వరు రాకూడదు అనుకుంటా. మీరంతే, మీరు జనరల్ స్టడీస్లో స్ట్రాంగ్ అనుకోండి, మీ స్కోర్ దగ్గరికి ఎవ్వరు రాకూడదు అనుకోవాలా. స్టాటిస్టిక్స్లో స్ట్రాంగ్ అనుకోండి, దాని మీద ప్రయత్నించండి. ఎటు కూడా స్కోర్ అయితే బాగా తీసుకురండి, బాగుంటుంది. నోటిఫికేషన్ కూడా మంచి నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ ఏపీలో వచ్చింది, మన తెలంగాణలో కూడా వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనము మన స్టేట్ 20 ర్యాంక్, జోనల్లో 4th ర్యాంక్. ఇప్పుడు ఈసారి మన సైదుల్ సార్ వచ్చేసి ఏఎస్ఓ, మన దగ్గర ఏఎస్ఓ, ఎంపీఎస్ఓ, మండల్ ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే 2 పేర్లు మన తెలంగాణలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఏఎస్ఓ, ఓన్లీ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్. ఈరోజు మన సైదుల్ సార్ మన ఇన్స్టిట్యూట్కి రావడం చాలా శుభ పరిణామం. ఇప్పుడు మనకు సార్కి మనము పుస్తకాన్ని బహుకరిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ వచ్చేసి మా విద్యార్థుల కోసం ఇంత దూరం మా సంస్థకు రావడం చాలా గర్వంగా ఉంది. తన అమూల్యమైన సందేశాన్ని తన మాటల్లో వివరించారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.